మీరు బంద్కి మద్దతు పలకడంలో ఆంతర్యం ఇవాళ మరి 8వ తారీఖు ఈ నెల 8వ తారీఖున రద్దు చేసి అర్ధరాత్రి పూట ఎటువంటి క్యాబినెట్ నిర్ణయం లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 1000 రూపాయలు 500 నోట్లు నిషేధాన్ని చాలా మరి బంద్ చేయడాన్ని అన్ని పార్టీలు ఆ రోజున నల్లధనాన్ని వెలికి తీయడం కోసం స్వాగతించినప్పటికీ ఆ రోజు నుంచి రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, లారీ ఆపరేటర్లు కానివ్వండి, అన్ని తెగలోళ్ళు వాళ్ళ ఇబ్బందులు చెప్తూ ఉండి వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు రోజు పడుతున్నారో చెప్తూ ఉంటే కనీసం ఒక కమిటీ వేసి వాళ్ళ ప్రతి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకునేటువంటి వాళ్ళ కష్టాలని ఆలకించాలా, వాళ్ళ కష్టాలు తీర్చే దిశగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అలాంటివన్నీ తీసుకోకుండా ఒక రద్దు చేస్తున్నాం అనేది ఒక మాటగా ప్రజల మీద ఇసిరేసి మీ సావు మీరు చావండి. ఇవాళ ఫుడ్ గ్రైస్ వాళ్ళు కానివ్వండి, విజయవాడలో గొల్లపూడి కాంప్లెక్స్లో 450 షాపులు ఉన్నాయి. రోజుకు 2 లారీలు 3 లారీలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయి. ఆ లారీలకి కిరాయిలు కానీ అవన్నీ కూడా. అదేవిధంగా మాజీ మంత్రి పార్థసారథి గారు కూడా ఉన్నారు సార్. గత 18 రోజుల నుంచి కూడా ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి ఎక్కడా కూడా పొంతం లేకుండా ఉంది. ఒక పక్క మేము అన్ని చిల్లరగా అంతా కూడా సప్లై చేస్తున్నాము బ్యాంకులకు అంటున్నారు. బ్యాంకులకు వెళ్ళినా ఏటీఎంలకు వెళ్ళినా కూడా డబ్బులు లేవని చెప్పేసి మరి బ్యాంకులు బోర్డులు పెట్టే పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం కొన్ని షాపుల్లో నో స్టాక్ బోర్డులు చూస్తాం, కానీ ఈరోజు బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డు చూస్తే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. దీని మూలంగా వ్యవసాయ రంగం, మరి అనార్గనైజ్ సెక్టర్, అసంఘటిత కార్మిక రంగం, వీళ్ళంతా కూడా చిన్న చిన్న వ్యాపారులు, చిన్న చిన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా కుదేలైపోయిందని చెప్పేసి మేము మనం చేస్తున్నాం. దానికి నిరసనగా అంతేకాకుండా రాబోయే 50 రోజులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, కానీ బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్పేది ఏమిటంటే రాబోయే 6 నెలల్లో ఈ సమస్య తీరే అవకాశం లేదని అంటున్నారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో అని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం నోట్ల రద్దు విషయంలో ఎవరైతే నిరసనలు కానీ బంద్ నిర్వహిస్తున్నారో అంత దేశద్రోహులు అని చెప్తూ బీజేపీ మాట్లాడుతూ ఉంది. బీజేపీ వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? ఇది బీజేపీ అహంకారానికి, తమ చేతకానితనాన్ని కప్పుపుచ్చుకోవటానికి చేసిన వాదన తప్పితే మేమందరం కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట చెప్పింది నల్లధనాన్ని అరికట్టడానికి, దొంగ నోట్లను అరికట్టడానికి, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీవ్రవాదుల ఆర్థిక లావాదేవీలను అరికట్టడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. కానీ దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను ఎదుర్కోవడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమైంది. ముందస్తు ఆలోచన లేకుండా, ముందస్తు వ్యూహరచన లేకుండా, సరిపోయినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోకుండా ఈ చర్య తీసుకున్నారు. దాని మూలంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దానికి నిరసనగా మేము ఈ కార్యక్రమం చేస్తాం. ఇదే మొత్తంగా అటు జనసేన పార్టీ, ఇటు వైసీపీ 2 పార్టీల చెందిన అభిప్రాయాలు అనేది మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. మొత్తంగా 500, 1000 నోట్ల రద్దు వల్ల కొంత అవినీతికి తావు లేకుండా అవినీతికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దాని తర్వాత తలెత్తే పరిణామాలను సరిగా ఊహించలేకపోయారు. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చూడలేకపోయారు. దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది అనాలోచిత నిర్ణయంగా ఈ 2 పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. తక్షణమే 2000 నోట్లను రద్దు చేయాలి. దీనివల్ల అవినీతి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏదైతే ఈ నోట్ల రద్దు వల్ల సామాన్యులతో పాటుగా రైతులు అదేవిధంగా ఇతర వర్గాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి వైసీపీ కూడా ఆరోపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో రైట్ మధు.